హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వోకల్ ఫెడ్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేసుకోబోతున్న మూవీ ఫ్రాంకెన్స్టీన్. రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ట్యాప్ చేయండి. ఈరోజు మన నెట్ఫ్లిక్స్లో కొత్తగా రిలీజ్ అయిన ఒక అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ సినిమా గురించి మాట్లాడుకుందాం. అదే ఫ్రాంకెన్స్టీన్. మేరీ షెల్లీ క్లాసిక్ నవల ఆధారంగా మన డార్క్ ఫ్యాంటసీ మాస్టర్ గిల్లెర్మో డెల్ టోరో తీసిన సినిమా ఇది. మీరు గనక కొంచెం గ్రిప్పింగ్ డ్రామా అండ్ డీప్ ఎమోషన్స్ ఉన్న సైన్స్ ఫిక్షన్ చూడాలనుకుంటే ఇది మీకోసమే. కథేంటంటే, సినిమా కథ మనకు తెలిసిన విక్టర్ ఫ్రాంకెన్స్టీన్ అనే బ్రిలియంట్ సైంటిస్ట్ చుట్టూ తిరుగుతుంది. చావుని గెలిచి కొత్తగా ఒక జీవాన్ని సృష్టించాలని అతనికొక పిచ్చి కోరిక ఉంటుంది. చివరికి శవాల భాగాలతో ఒక మనిషిని తయారుచేసి దానికి ప్రాణం పోస్తాడు. కాని అతను సృష్టించిన ఆ క్రియేచర్ చూడ్డానికి భయంకరంగా ఉంటుంది. దాన్ని చూసి భయపడి విక్టర్ పారిపోతాడు. ఇక్కడ్నించే అసలు కథ మొదలవుతుంది. సృష్టికర్త విడిచిపెట్టిన ఆ సృష్టి బయటి ప్రపంచంలో ఎలా ఇబ్బందులు పడింది, ఎమోషన్స్, కోపం, ప్రేమ లాంటి వాటిని ఆ క్రియేచర్ ఎలా అర్థం చేసుకుంది, అసలు రాక్షసుడు ఎవరు, సృష్టించిన విక్టరా లేక సృష్టించబడిన ఆ జీవమా అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. ఈ సినిమాలో ఆస్కర్ ఐజాక్ విక్టర్ ఫ్రాంకెన్స్టీన్ పాత్రలో, జేకబ్ ఎలార్డీ క్రియేచర్ పాత్రలో నటించారు. వీరి నటన నెక్స్ట్ లెవెల్ అండి. విక్టర్గా ఆస్కర్ ఐజాక్ అహంకారం, పశ్చాత్తాపం, అబ్సెషన్ ఉన్న సైంటిస్ట్గా చాలా లేయర్స్ ఉన్న క్యారెక్టర్ని సూపర్బ్గా ప్లే చేశాడు. క్రియేచర్గా జేకబ్ ఎలార్డీ, ఈయన్ని చూస్తే జాలి కలుగుతుంది. రాక్షసుడిలా కనిపించినా లోపల నిజమైన మనిషిని వెతుక్కునే ఆ అమాయకత్వాన్ని, బాధని కళ్లల్లో చూపించాడు. హ్యుమానిటీ అంటే ఏంటో ఈ పాత్ర చూపిస్తుంది. డెల్ టోరో మార్క్. గిలెర్మో డెల్ టోరో సినిమా అంటే విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజువల్స్, పాతకాలం నాటి గాథిక్ ఆర్కిటెక్చర్, మంచుతో కప్పబడిన ల్యాండ్స్కేప్స్, డార్క్ అండ్ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అన్నీ కట్టిపడేస్తాయి. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాదు, ఒక విజువల్ మాస్టర్ పీస్ కూడా. మ్యూజిక్. అలెగ్జాండర్ డెస్ప్లాట్ అందించిన మ్యూజిక్ కథలోని మెలాంకలీని అంటే విచారాన్ని అద్భుతంగా పట్టుకుంది. ఒక చిన్న విషయం చెప్పాలి, ఇది ఫాస్ట్ పేస్ ఉన్న మామూలి హారర్ సినిమా కాదు. కొంచెం నెమ్మదిగా, చాలా లోతైన భావోద్వేగాలతో ఉంటుంది. కానీ ఈ సినిమా మనుషుల స్వభావం, ఒంటరితనం, యాక్సెప్టెన్స్ లాంటి చాలా పెద్ద విషయాల గురించి ఆలోచింపచేస్తుంది. నేను చెప్పేది, ఒక మంచి క్లాసిక్ కథని గొప్ప విజువల్స్తో, అద్భుతమైన నటనతో చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ ఫ్రాంకెన్స్టీన్ని తప్పకుండా చూడండి. మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. మీరీ సినిమా చూశారా? చూస్తే మీకెలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి రివ్యూతో కలుద్దాం. బాయ్.